డైరెక్ట్ చేశాను అన్ని. బాబురావు సార్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ ప్రొడ్యూసర్ నైస్. ఎలా అంటే సినిమా రెండు వే ఉందండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అలా లేదు, నాకు అదాలు తెలియలేదు. డాన్స్ మాస్టర్ ఉన్న డైరెక్టర్ అనాలి నాకు తెలియదు. రెండు విషయం చెప్తా. ఒక ప్రొడ్యూసర్ సొంతం డబ్బులు చేస్తారు, ఒక ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేస్తారు. బాబురావు సార్ సొంత డబ్బులు చేశారు. నువ్వు మంచి చెయ్యి, ఎప్పుడు ఓకే చెప్పు రిలీజ్ చేయాలన్నారు. అందువల్ల నేను జాలిగా చేశాను. సెకండ్ ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేశారు. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ 3 months వడ్డీ. అందువల్ల నాకు షూటింగ్ చేసినప్పుడే ఎడిటింగ్ అన్నీ చేసి వాళ్ళు ఇది చేసి, సార్ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది నాకు చెప్పినప్పుడు ఇదే ప్రసాద్ లబ్బులు అన్నాను, డెత్ అన్నాను, ఏడుతున్నాను సార్. అప్పుడు అడుగుతున్నాడు ఛత్రపతి ప్రొడ్యూసర్, నేను చెత్తుపోతా రాజశేఖర్ బికాస్ ఫైనాన్స్ అలా அப்படின்னு. రవితేజ గారు చెప్పారు, రాజశేఖర్ బాగా చేసావు, హిట్ అవును. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్, సెకండ్ హాఫ్ ట్రిమ్మింగ్ చేయాలి లేదా డైరెక్టర్ చూడకుండా చేశారు. இப்போ అది வந்து కరెక్ట్గా ట్రిమ్ చేసి టీవీలో హిట్ ఖతర్నాక్. అవును, అప్పుడు ఏం తప్ప వాళ్ళది తప్పు. సో ఇది సార్, ఇది చేంజ్ చేసుకోవాలి. ఇది నాకు అది ఉన్న అప్సెట్. అందువల్ల నేను నా దగ్గర 100 కథ ఉంది సార్. ఒక స్మాష్ ఆన్ ట్రెండ్ కథ ఉంది. హీరో లేదు నా చెత్తిపోవాలా, హీరో నాకు చేయరు, నా ఏ హీరో అడుగును నా ఒక క్యారెక్టర్. ఎందుకంటే నేను అడిగి సార్ వాడు లేదు సార్, ఏం లేదు, నితిన్ పిలిచిన ఫంక్షన్ రాలేదు. నితిన్ పిలిచాను, వాడు ఒప్పుకున్నాడు, నాకు ఫోటో ఉంది, నా బొకే ఇచ్చాను. ఫంక్షన్ వస్తుందని చెప్పి ఏవి కట్ చేసి, ఏవి కట్టింగ్ అంటే సాధనమా. వాడు మొత్తం హిస్టరీ తీసి కట్ చేసి, మినిస్టర్ వచ్చారు, అన్నీ వచ్చారు, నా ప్రొడక్షన్లో వాడు రాలేదు. నేనేం చెప్తానంటే ఒక వాట్సాప్లో ఇవ్వు లిరిక్, సారీ నాకు ఒంట్లో పడిన ఇవ్వు అప్పుడే అడుగుతున్నాను. 6 వరకు అడుగుతున్నా, నో రెస్పాన్స్. టెన్షన్ అన్నా. నా అబ్బాయి పిలిచా, నా హీరో చేస్తాను, మీకు వచ్చి ఉంటుంది, మీరు విని ఉంటారు అది. అప్పుడు కాంట్రవర్సీ అయింది. అప్పుడు నా హీరో ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నితిన్. సో నితిన్ మై ఫ్రెండ్ ఇప్పుడు. ఎందుకంటే నా లైఫ్ కలిసిపోలేదు, నా కలిసేసాను, నీ కలిసి లేదు. అలా తర్వాత చెప్పారు వచ్చి మీట్ అవ్వాలంటే అదంటే నాకు కలియలేదు. బట్ నాకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫాదర్ తిడతారండి ఎప్పుడు, మన ఒప్పుకోరు, ఏంట్రా వేస్ట్ తిరుగుతున్నాను. ఆ ఫాదర్ ఒక ఎమోషనల్ మనం విన్ అవ్వాలని ఉంటాం. అమ్మాయి అంటే రైస్ ఇచ్చేస్తారు, భోజనం పెట్టేస్తారు, తింటారు. అప్పుడు ఫాదర్ చెప్తాడు కదా, కొడుతున్న డాడీ. అప్పుడు తెలుసును, అప్పుడు నాకు హిట్ అనేది కారణం ఎవరు, డాడీయా మమ్మీయా? డాడీదానా. అప్పుడు ఎవరు ఇంపార్టెంట్, నితిన్ దా. నితిన్ ఈజ్ ఈక్వల్ టు మై డాడీ. ఓకే, ఆయన ఆ రోజు చేయలేదంటే ఈరోజు అబ్బాయి హీరో లేదు కదా, నాకు ఆ థాటే ఉంటుంది కదా.